అరవింద్ గారు సార్, జనరల్గా కొన్ని సంవత్సరాల క్రితమే బాహుబలి సినిమాతో రికార్డ్ బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ గీతాడ్ సంస్థ. అప్పుడే మగధీర సినిమాని 45 కోట్లతోటి పెట్టి తీసింది. సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమ్మో నేను ఇండస్ట్రీ పాడు చేస్తున్నానేమో, ఎక్కువ పెట్టి తీసేసానని ఒక బాధపడ్డారు. కానీ దాన్ని బేస్ చేసుకుని మీ ధైర్యాన్ని పెట్టి తర్వాత బాహుబలికి తర్వాత వరుసగా ఎన్నో కోట్లు వచ్చింది. ఎస్పెషల్లీ నాగ చైతన్యం ఉండొచ్చు, సాయి పల్లవి ఉండొచ్చు, ఈ కాంబినేషన్ మీద 100 కోట్ల క్లబ్లోకి వాళ్ళు చేర్చారు. 100 కోట్లు రిస్క్ చేశారు మీరు. దాని గురించి ఏం చెప్తారు? క్వశ్చన్ ఏంటి దీంట్లో? ప్లీజ్ మేక్ ఇట్ ఎ క్వశ్చన్. మగధీర సినిమా 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు అవి మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు. ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు, ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈరోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. అవి తీసేస్తున్నారు కదండి 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు. దిస్ హ్యాస్ బికమ్ ది నామ్. ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్నా, తెలుగు నిర్మాతలన్నా కూడా టోటల్గా అందరూ అలా తల ఎత్తి చూస్తున్నారు. దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని మొయ్యగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళ విజయం. అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు ఇక్కడ సార్. అరవింద్ గారు సార్, జనరల్గా కొన్ని సంవత్సరాల క్రితమే బాహుబలి సినిమాతో రికార్డ్ బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ గీతాడ్ సంస్థ. అప్పుడే మగధీర సినిమాని 45 కోట్లతోటి పెట్టి తీసింది. సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమ్మో నేను ఇండస్ట్రీ పాడు చేస్తున్నానేమో, ఎక్కువ పెట్టి తీసేసానని ఒక బాధపడ్డారు. కానీ దాన్ని బేస్ చేసుకుని మీ ధైర్యాన్ని పెట్టి తర్వాత బాహుబలికి తర్వాత వరుసగా ఎన్నో కోట్లు వచ్చింది. ఎస్పెషల్లీ నాగ చైతన్యం ఉండొచ్చు, సాయి పల్లవి ఉండొచ్చు, ఈ కాంబినేషన్ మీద 100 కోట్ల క్లబ్లోకి వాళ్ళు చేర్చారు. 100 కోట్లు రిస్క్ చేశారు మీరు. దాని గురించి ఏం చెప్తారు? క్వశ్చన్ ఏంటి దీంట్లో? ప్లీజ్ మేక్ ఇట్ ఎ క్వశ్చన్. మగధీర సినిమా 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు అవి మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు. ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు, ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈరోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. అవి తీసేస్తున్నారు కదండి 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు. దిస్ హ్యాస్ బికమ్ ది నామ్. ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్నా, తెలుగు నిర్మాతలన్నా కూడా టోటల్గా అందరూ అలా తల ఎత్తి చూస్తున్నారు. దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని మొయ్యగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళ విజయం. అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు ఇక్కడ సార్.